మన ఈ నర్సరీ నుంచి ఎక్కడెక్కడ రైతులు తీసుకెళ్లారు ఈ మొక్కలు? ఈ నర్సరీ నుంచి మేజర్గా మనకి విజయనగరము వైజాగ్ ఏరియాలో ఎక్కువ తీసుకెళ్లారు. దాని తర్వాత అనంతపురం ఏరియా తీసుకెళ్లారు. తమిళనాడులో కొన్ని ప్రాంతాలు తీసుకెళ్లారు. నల్గొండ రైతులు తీసుకెళ్లారు. అక్కడంతా కూడా ఇప్పుడు మనకి ఈ మొక్కలన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మోర్టాలిటీ రేషియో బానే ఉందా? మోర్టాలిటీ పెద్దగా ఉండదండి. మోర్టాలిటీ మనకి దగ్గర ఇప్పుడు మనం వెరీ రీసెంట్ గా కూడా మనకు ఒక 1500 మొక్కలు ఖమ్మం భద్రాచలం పంపించాము. ఆ ఏరియాకి పంపించాము. 1500 మొక్కల్లో మనకి వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత 10 నుంచి 12 మొక్కలు మాత్రమే మోర్టాలిటీ ఉందని చెప్పారు. వెరీ రీజనబుల్ మోర్టాలిటీ. మిగతా అన్ని మంచిగా ఉన్నాయి. జనరల్ గా మోర్టాలిటీ రాదు. 10 నుంచి 12 కూడా మనకి ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ లో రావడము, లేకపోతే అక్కడ రైతు సరిగ్గా పెట్టుకునేటప్పుడు కొద్దిగా ఏదైనా ఇట్లా సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. బట్ అదర్వైజ్ మనకి ఫుల్ అక్లిమటైజేషన్ అయిపోయి ఉంటది కాబట్టి మోర్టాలిటీ ఏ విధంగా ఉండదు. మామూలుగానైతే ఇచ్చేవి గింజలతో పెంచుతారు, మనమేమో టిష్యూ కల్చర్ తో. ఇప్పుడు ఈ మామూలు గింజలతో పెంచేవి సైడ్ బ్రాంచెస్ చాలా వస్తుంటాయి కదా, మరి దీనికి కూడా వస్తాయా? తీసుకోవాలా లేకపోతే స్ట్రైట్ ఒకటే వచ్చేస్తుందా? ఒక బ్రాంచ్ వస్తుంది మనకి టిష్యూ కల్చర్ ద్వారా పెంచింది ఇది. రెండోది ఏమంటే మీకు మొక్క వేసుకున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీకు సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. 1.5 నుంచి 2 సంవత్సరాల తర్వాత అప్పుడు మీరు ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సైడ్ బ్రాంచెస్ ని కొద్దిగా ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రూనింగ్ చేసుకుంటే మొక్క స్ట్రైట్ గా ఎదుగుతుంది. సరే, అంటే వీటికి నీటి తడి ఎట్లా ఉండాలి? మిగతా టేక్ చెట్ల మాదిరిగానే ఇంకేమైనా ఎక్స్ట్రా కేరింగ్ ఉండాలి? ఎక్స్ట్రా కేరింగ్ ఏం అవసరం లేదు. బట్ అయితే మనకి ఫస్ట్ పెట్టిన తర్వాత 1 సంవత్సరం వరకు 1.5 సంవత్సరం వరకు కొద్దిగా ఎస్పెషల్లీ మనం ఏం చేస్తుంటామంటే ఈ మాన్సూన్ సీజన్ లో సజెస్ట్ చేస్తుంటాం. ఖరీఫ్ కి ఈ సీజన్ లో ఎట్లాగో మనకి వర్షాలు పడుతుంటాయి కాబట్టి అదే చూసుకుంటది. మన వాతావరణం పెద్ద ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత సమ్మర్ లో కొద్దిగా మీరు కొంచెం వాటర్ అప్పుడప్పుడు తరలించుకుంటే మంచిది. అట్లా మీరు ఒక 2 సంవత్సరాల తర్వాత ప్రాబ్లం ఏమి ఉండదండి. మీకు అప్పుడు న్యాచురల్ గానే పాతుకుపోతుంది. అయితే మీకు వాటర్ సదుపాయం ఉన్నట్లయితే వాటర్ ఇస్తే మీకు గ్రోత్ బాగా వస్తుంది, కొంచెం తొందరగా వస్తుంది. అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వచ్చు? మీరు ఎవరి 15 రోజులకు ఒకసారి ఒక తడి సరిపోతుంది. మీకు డ్రిప్ ఇరిగేషన్ ఉంటే ఇట్స్ సజెస్టబుల్ టు గో విత్ డ్రిప్ ఇరిగేషన్. 15 రోజులకు ఒకసారి ఒక తడి సరిపోతుంది. సరే, ఇప్పుడు టేకు మొక్క ఈ నెలలో బాగా వస్తుంది, తొందరగా ఎదుగుతుంది అని ఏమన్నా ఉంటుందా? ఏ నెలలో వీటికి మంచి అనుకూలం? జనరల్ గా వాటర్ లాగింగ్ ఉండకూడదు ఫస్ట్ థింగ్. అంటే వాటర్ ఎప్పుడు అట్లా ఉండడం, అట్లా వాటర్ లాగింగ్ ఉండకూడదు. అలా కాకుండా మనకి రెడ్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, ఏ సాయిల్స్ లో అయినా కూడా మంచి పర్ఫార్మెన్స్. నీళ్ళు నిలవద్దంతే. సో మనకి రెడ్ సాయిల్స్ లోనూ మన మొక్కలు బాగా పెరుగుతున్నాయి. అనంతపురం ఏరియాలో, ఈ వైజాగ్ విజయనగరం ఆ ఏరియాలో ఎక్కువ బ్లాక్ సాయిల్స్ ఉన్నది. ఆ సాయిల్స్ లో కూడా బాగా వస్తున్నది. సో సాయిల్ ఏ సాయిల్ అయినా మెయిన్ మీకు నీళ్లు నిలవకూడదు. అట్లా చూసుకొని పెట్టుకోవాలి. మీకు నీళ్లు నిలువ ఉన్నట్లయితే మీకు పక్కన పొలాల్లో ట్రెంచ్లు కొట్టే పద్ధతి ఉంటది కదా, ఆ పద్ధతి ఫాలో అయినా మీరు పెట్టుకోవచ్చు. ఎవరైనా రైతులకి ఈ మొక్కలు కావాలంటే ఎట్లా సంప్రదించాలి మిమ్మల్ని? సో ఈ మొక్కలు కావాలంటే మనకి కనహ శాంతివనంకి వచ్చి తీసుకోవచ్చు డైరెక్ట్ గా, లేకపోతే మా కింద తెలిపిన నెంబర్ కి మీరు సంప్రదించవచ్చు. మన దగ్గర మొక్కలు రెడీగానే అవైలబిలిటీ ఉంటుంది. ఎన్ని మొక్కలు కావాలంటే ఉంటుంది.